నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. రైతులకు ఎరువులు, యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చే విధంగా కేంద్రంతో మాట్లాడుతున్నారన్నారు. పంగులూరు మండలం రామకూరు గ్రామంలో ఉన్న చెరువును గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతుండగా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్డీఓతో కలిసి రామకూరు చెరువును పరిశీలించారు. వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలపాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఇది మొత్తం గట్లన్నీ బాగానే ఉన్నాయా? సైడ్ నుంచి అలుగు కూడా అటు సైడ్ సార్ కట్ అయింది, బిగించేసాను సార్, పోవట్లేదు, ఆపేసాను కాదండి. దీని ఇన్లెట్ ఏది? మీరెవరు? నేను ఇరిగేషన్ సార్. ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు? ఏది ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తుంది సార్, మన సాగర్ కెనాల్ వాటర్ అటు నుంచి అవుట్లెట్ కూడా ఇందులో చూపించు ఒకసారి. అంటే ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ నిండినట్టు ఇక్కడ చెప్పు, చూపించు. అవుట్లెట్ లేదు సార్, దీనికి అవుట్లెట్ లేకుండా ఎట్లా దీన్ని మీరు సార్ ఎందుకు చేయకూడదు? దానికి ముందు నాకు తెలియజేయాలి, అర్థమైంది ఉండాలి అనేది అర్థం. తహసీల్దార్ గారికి అర్థమైంది. తహసీల్దార్ గారు ఏం వర్క్ కావాలి చేయించండి, క్లీన్ చేయించండి. ఇది నాకంతా క్లీన్గా ఉండాలి, ఇది మొత్తం నీట్గా నిండాలి. ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి. మళ్ళీ మీరు నీటిలో నాకున్న అన్ని చెరువులు అరేంజ్మెంట్ చేస్తారు. అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటుంది, అది క్లియర్ చేయాలి. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 2,44,653 మంది ఓటర్లు ఉండగా అందులో 35 సంవత్సరాలు నిండిన వారు 1,72,230 మందిని గుర్తించగా బిఎల్ఓలు 47,947 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారని, సిస్టమ్ ద్వారా 52,193 మందిని గుర్తించారని అద్దంకి నియోజకవర్గం ఎన్నికల అధికారిని విజయజ్యోతి అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం వివిధ రాజకీయ పార్టీలతో ఆర్ఓ విజయజ్యోతి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఓటర్ల జాబితా, ఓటర్ల మ్యాపింగ్, నూతన ఓటర్ల దరఖాస్తుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 35 సంవత్సరాలు పైబడిన వారందరినీ గుర్తించి మ్యాపింగ్ చేయించాలన్నారు. ఓటుకి ఆధార్ అనుసంధానం అనేది అద్దంకి నియోజకవర్గంలో 90% పూర్తయిందన్నారు. 6, 7, 8 ఫారమ్స్ ప్రతిరోజు నమోదవుతున్నాయని, బిఎల్ఓలు ఎప్పటికప్పుడు విచారించి పెండింగ్లో ఉంచకుండా చేస్తున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చని, నూతన ఓటు హక్కు దరఖాస్తుకు నిర్ణీత సమయం అనేది లేదన్నారు. గతంలో 2002లో ఉన్న ఓటర్ లిస్టులో ఉన్న 30 సంవత్సరాలు పైబడిన ఓటర్లు, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓటర్ లిస్ట్ 2025 మన ఎలక్షన్ జరిగిన ఓటర్ లిస్ట్, దానిలో ఉన్న 30 సంవత్సరాలు పైబడిన ఓటర్స్ని మ్యాప్ చేయమన్నాం. అది మనం ఒక గత 4 రోజులుగా చేస్తూనే ఉన్నాము. అందులో ఏంటంటే మళ్ళీ ఒక సిస్టమే దానంతటా అదిగా గుర్తించి కొంత డేటా ఇచ్చింది మనకి. మళ్ళీ మన బిఎల్ఓలు ప్రతి పేజ్ని, అంటే అంతకుముందు 2002 అప్పుడు ఇప్పుడున్న ఓటర్ ఎక్కడున్నాడు వెతుక్కొని, అంటే మార్పులు జరిగాయి కదా, పోలింగ్ స్టేషన్లు బైఫికేషన్ అవడం, కొత్త స్టేషన్లు ఇది అవడం, ఇవన్నీ మూలంగా మనకి తేడా వస్తుంది. ఆ తేడాల్లో పాత స్టేషన్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఏపీఎస్లో ఉన్నాడు అనేది తెలుసుకొని మ్యాప్ చేసి ప్రక్రియ ప్రతి బిఎల్ఓకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి మనకి సిఇఓ ఆఫీస్ నుంచి వచ్చిన డేటా మొత్తం మనం వాళ్ళకి పాస్ ఆన్ చేసాము. అందరూ కూడా చేస్తారు బాగానే. అయితే దానిలో ఏంటంటే మనకి
టోటల్ ఓటర్స్ 2,44,653 ఉన్నాయి మొత్తం మన కాన్స్టిట్యున్సీలో. అట్లానే ఆ ఎలక్టర్స్లో 30 సంవత్సరాలు పైబడి 2025 ఓటర్ లిస్ట్, కరెంట్ ఓటర్ లిస్టులో 1,72,230 వచ్చాయి. అంటే 2,44,653లో 1,72,230 మంది 35 ఏళ్ళు దాటిన ఓటర్స్ ఐడెంటిఫై అయ్యారు యాజ్ పర్ ఓటర్ లిస్ట్. దానిలో ఏంటంటే మనం 2002లో కూడా ఎంతమంది ఉన్నారు అనే దానికి కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఆ 35 ఏళ్ళు పైబడిన ఓటర్స్ 2002లో పైబడిన వాళ్ళు, అట్లానే ఈ సంవత్సరం ఉన్న ఓటర్ లిస్ట్ 25లో ఉన్న ఓటర్ లిస్ట్ని కంపేర్ చేసుకుంటే మనకి 1,07,700 ఓట్లు ఐడెంటిఫై అయ్యింది. దాన్ని మనం బిఎల్ఓస్ మ్యాప్ చేయమంటే 47,947 మంది మ్యాప్ చేయగలిగారు ఈ రోజుకి. అట్లనే సిస్టంలో కూడా 52,193 సిస్టమ్ ఐడెంటిఫై చేసింది. మొత్తం కలుపుకుంటే 99,763 ఓటర్స్ని మనం రెండిట్లో అందులో ఇందులో ఉన్నారు అని చెప్పేసి మనకేంటంటే ఇండికేటర్స్ ఒకటి పెట్టారు. అది టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట, అందరికీ అర్థం కాకపోవచ్చు. కాకపోతే సిస్టమ్ అనలైజ్ చేసిన ఓటర్స్ని బ్లూ కలర్తో మ్యాచింగ్, అంటే మనకి సిస్టంలో అలా కనబడుతుంది బ్లూ కలర్లో. అట్లానే మనం బిఎల్ఓ మ్యాప్ చేసినేమో గ్రీన్లో కనబడుతుంది. గ్రీన్ అంటేనేమో స్వచ్ఛం, అందరికీ అర్థం. గ్రీన్ కలర్ వచ్చిందంటే అది స్వచ్ఛతకి ప్రమాణం అనమాట. అంటే ఖచ్చితంగా ఇంకా ప్యూర్ దీనిలో ఎటువంటి డోకా లేదు అనేది గ్రీన్ కలర్ వచ్చింది. ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కూడా గ్రీన్కి మార్చాలి. సిస్టంలో ఉన్నదాన్ని మళ్ళీ మనం వెరిఫై చేసుకొని వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది క్లారిఫై చేస్తే మళ్ళీ బిఎల్ఓ యాప్లో చేస్తే పూర్తిగా చేసినట్టు అనమాట. ఆ విధంగా చేయమని మనకు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అది పూర్తిగా రన్ అవుతుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి కంటిన్యూస్ అప్డేషన్లో ప్రతిరోజు కూడా మనకి ఎన్నో క్లెయిమ్స్ యాడ్ అవుతా ఉన్నాయి, 6, 7, 8. అట్లానే దాన్ని మనం ఏ రోజుకి ఆ రోజు 7 రోజుల్లో క్లెయిమ్ కంప్లీట్ చేయాలి. దానికోసం కూడా మనం బిఎల్ఓస్ని ఎక్కడ ఏదైనా కొంతమంది ట్రాన్స్ఫర్ వల్ల కానీ, ఇంకేదైనా ఇబ్బందుల వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, సెలవు వల్ల కానీ, కొంతమంది లాంగ్ లీవ్లో వెళ్తుంటారు, ప్రెగ్నెంట్ మనం ఎంప్లాయ్ ఉన్నారనుకోండి, వెటర్నరీ లీవ్లో వెళ్ళిపోతారు. అలాంటప్పుడు అక్కడ వేకెన్సీ వస్తుంది. అలాంటివి కూడా మనం ఎప్పటికప్పుడు ఏ రోజు ఐడెంటిఫై చేసినా కూడా బిఎల్ఓ అనే వాళ్ళు ఎక్కడ లేకపోతే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే పరిస్థితిని మిగిలిన తర్వాత వచ్చే కాన్స్టిట్యున్సీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకని ముందుగా మనం కూడా సజావుగా నిర్వహించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఈ రోజుల్లో మనం ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తా ఉన్నాము. ఒకవేళ అర్ధరాత్రికైనా 10 గంటలకు సిస్టమ్ పడుతుంది. రోజు పేర్లు కానీ తప్పులు ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఏం పేరు ఉందో ఓటర్ లిస్టులో కూడా అదే పేర్లు ఉండేటట్టు. ఒకవేళ ఆధార్లో తప్పు బ్యాంక్లో నియమించిన సెంటర్స్లో మన అద్దంకి మండలంలో గురువారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గురువారం అద్దంకి మండలం పరిధిలోని ధర్మవరం, మణికేశ్వరం, తిమ్మలపాలెం గ్రామాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారు. సంవత్సరాల పిల్లలు ఆధార్ కేంద్రాల వద్దకు చేరుకుని ఆధార్ అప్డేట్ చేయించుకున్నారు. అద్దంకిలోని బెల్లెన్ బెనెట్ స్కూల్లో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఎంఈఓ 2 కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుధిని మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారని, 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు కొనసాగుతాయని, 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ చేయిస్తున్నారని, అంగన్వాడీ కేంద్రాలలో మరియు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీఓ వరుధిని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ జరుగుతోంది కార్యక్రమాలు. అందులో 5 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలవి బయోమెట్రిక్ అప్డేషన్ చేస్తారు. ఇది ఎక్కువగా అంగన్వాడీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్లో ఉన్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీన్ని అప్డేట్ చేయించుకోవడం వల్ల వివిధ పథకాల కింద లబ్ధి పొందే లబ్ధిదారులకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 3,092 మంది ఉన్నారండి. ఆల్రెడీ 600 దాకా చేశారు. ఇంకా 2,540 ఉన్నాయి. అవి కూడా ఈ 30వ తేదీలోపు కంప్లీట్ చేస్తాం. ఇది 23 ఈ రోజు నుంచి 30వ తేదీ దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ నమస్కారం. అద్దంకి మండలంలోని విద్యార్థులందరికీ కూడా మ్యాండేటరీ
బయోమెట్రిక్ అప్డేషన్ అనే కార్యక్రమం ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 క్యాంపులు, పట్టణ ప్రాంతాల్లో 2 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపుల్లో విద్యార్థులకి ఉచితంగా ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ జరిగితేనే పిల్లలకి మరి ఆధార్లో కరెక్షన్లు కానీ లేకపోతే అపార్ జనరేషన్ కానీ జరుగుతుంది. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఈ క్యాంపుల్లో మీ పిల్లల్ని తీసుకొచ్చి బయోమెట్రిక్ అప్డేషన్ చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అద్దంకిలోని చైతన్య స్కూలు, బెల్లన్మెట్లో క్యాంపులు నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మోదేపల్లి, మణికేశ్వరం, ధర్మవరంలో క్యాంపులు నిర్వహించడం జరిగింది. మరి ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు పాఠశాల ప్రిన్సిపాల్స్కి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపులకి పంపించి అప్డేషన్ చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేల్లో పిల్లలు వచ్చేటట్టున్నారు, వాళ్ళు కూడా రావాలి. ఆ కాలం నుంచి సబ్జెక్ట్ వీడియో పెట్టి भाई भाई जी हाँ आओ तो मित्रों బల్లికురవ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ధూళిపళ్ళ హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా కత్తి అశోక్, ఉపాధ్యక్షులుగా యోహాను, కోశాధికారి సంపత్ సౌరి మరియు కార్యనిర్వహణ కార్యదర్శులను ఎన్నుకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీకి మంత్రి రవికుమార్కు మంచి పేరు తీసుకుని వస్తారని హనుమంతరావు తెలిపారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మాలా దీక్ష గురువారం ప్రారంభించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ చుండూరి మురళీ సుధాకర్ తో పాటు 50 మంది భక్తులు మాలధారణ స్వీకరించారు. నవంబర్ 12వ తేదీన అర్ధమండల దీక్ష ఉంటుందని, డిసెంబర్ 3న దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుందని ఆలయ చైర్మన్ మురళీ తెలిపారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ధ్వజస్తంభం వద్ద బుధవారం రాత్రి ఆకాశ ద్వీపాన్ని చైర్మన్ మురళీ దంపతులు అర్చకులు కలిసి ఏర్పాటు చేశారు. भगवान
గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అద్దెంకి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో చెరువులు, వాగులు నీటితో పొంగి పొర్లుతుండగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం అద్దెంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ భవనాస్ చెరువును పరిశీలించారు. అలాగే సంతమాగలూరు మండలం పరిధిలోని అధికారులు రోడ్డు వెంబడి చెరువులను, వాగులను సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతానికి ఎక్కడా ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరటం వలన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో గురువారం 2025-26వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్సీసీలో చేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 23వ ఆంధ్ర బెటాలియన్ సుబేదార్ సబార్ మేజర్ రమేష్ చల్లా ప్రసాద్ కలిసి విద్యార్థులకు వివిధ రకాల అర్హత పరీక్షలు నిర్వహించి ఎన్సీసీకి ఎంపిక చేసుకున్నారు. ఎన్సీసీలో చేరిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఏ సినిమా ఇంతటితో సమాప్తం. నమస్కారం.